ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम
ఓం శాంతి. మురళీ డేట్ 24/4/2025. మధురమైన పిల్లలారా, వైజయంతిలో మాలలో వచ్చేందుకు నిరంతరము తండ్రి స్మృతి చేయండి. మీ సమయాన్ని వ్యర్థం చేయకండి. చదువుపై పూర్తి గమనం ఇవ్వండి. ప్రశ్న: తండ్రి తన పిల్లలను ఏమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు? జవాబు: మధురమైన పిల్లలు, బాగా చదువుకోండి. తండ్రి మర్యాదను కాపాడండి. తండ్రికి చెడ్డ పేరు తెచ్చే అపవిత్ర కార్యమేది చేయకండి. సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువును ఎప్పుడూ నిందింప చేయకండి. చదువు ఉన్నంత వరకు తప్పకుండా పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయండి. తండ్రి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. పాట: తుమ్నే పాకే హమ్నే జహాన్ పాలియా. మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందినాము. ఓం శాంతి. మిమ్మల్ని పొందుకొని మేము మొత్తం విశ్వాన్ని అంతా రాధ్య పదవిని పొందుతామని అన్నదెవరు? ఇప్పుడు మీరు విద్యార్థులే కాక పిల్లలు కూడా. అనంతమైన తండ్రి పిల్లలైన మనల్ని విశ్వానికి యజమానులుగా చేసేందుకు వచ్చారని మీకు తెలుసు. వారి ఎదుటనే మనం కూర్చొని రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. అంటే విశ్వానికి కిరీటధారులైన రాకుమారులు, రాకుమారీలుగా అయ్యేందుకు మీరు చదువుకునేందుకు ఇక్కడికి వచ్చారు. ఈ పాట భక్తి మార్గంలోనిది. బుద్ధి ద్వారా మేము విశ్వ మహారాజా, మహారాణిగా అవుతామని పిల్లలు తెలుసుకున్నారు. తండ్రి జ్ఞానసాగర్లు, సుప్రీం ఆత్మీక టీచరు. వారు కూర్చొని ఆత్మలకు చదివిస్తూ ఉన్నారు. ఆత్మ ఈ శరీరంలోని కర్మేంద్రియాల ద్వారా మేము తండ్రి నుండి విశ్వ కిరీటాన్ని ధరించే యువరాజు, యువరాణులుగా అయ్యే పాఠశాలలో కూర్చున్నామని గ్రహిస్తుంది. మరి ఎంత నశ ఉండాలి? మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి. ఇంత నశ విద్యార్థులైన మాలో ఉందా? ఇదేమీ కొత్త విషయం కూడా కాదు. మనం కల్పకల్పము విశ్వ యువరాజు, యువరాణిగా అయ్యేందుకు తండ్రి దగ్గరికి వచ్చాము. ఆ తండ్రి తండ్రే కాక శిక్షకుడు కూడా. తండ్రి అడిగితే అందరూ మేము సూర్యవంశీ కిరీటధారి రాకుమారు, రాకుమార్తెలు లేక లక్ష్మీనారాయణులుగా అవుతామని చెప్తారు. అయితే మేము అటువంటి పురుషార్థం చేస్తూ ఉన్నామా అని మనస్సుని మీరే ప్రశ్నించుకోండి. స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చిన అనంతమైన తండ్రి మన తండ్రే కాక టీచరు, గురువు కూడా అయ్యారు. కనుక తప్పకుండా ఇంత శ్రేష్టాతి శ్రేష్టమైన వారసత్వం కూడా ఇస్తారు. నేడు చదువుకుంటూ ఉన్నాము. రేపు కిరీటధారి యువరాజుగా అవుతామనే సంతోషం ఉందా అని పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇది సంగమయుగం కదా. ఇప్పుడు ఈ తీరంలో ఉన్నారు. ఆ తీరానికి అంటే స్వర్గానికి వెళ్ళేందుకు చదువుకుంటూ ఉన్నారు. అక్కడకు సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా అయ్యే వెళ్తాము. నేను అలా యోగ్యంగా అయ్యానా? స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇది భక్తుడైన ఒక్క నారదుని విషయం కాదు. మీ అందరూ భక్తులుగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి భక్తి నుండి విడిపిస్తూ ఉన్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు విశ్వ కిరీటధారి రాకుమారులుగా అయ్యేందుకు వచ్చామని, తండ్రి పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు. తండ్రి చెప్తూ ఉన్నారు, భలే మీరు గృహస్థ వ్యవహారంలో ఉండండి. వానప్రస్థులు గృహస్థ వ్యవహారంలో ఉండే అవసరం లేదు. అలాగే కుమారీలు కూడా గృహస్థ వ్యవహారంలో ఉండరు. వారిది కూడా విద్యార్థి జీవితమే. బ్రహ్మచర్యంలో చదువును చదువుకుంటారు. ఇప్పుడు ఈ చదువు చాలా శ్రేష్టమైంది. ఇందులో సదాకాలానికి పవిత్రంగా అవ్వాలి. వారు బ్రహ్మచర్యంలో చదువుకొని తర్వాత వికారాలకు వశమవుతారు. ఇక్కడ మీరు బ్రహ్మచర్యంలో తండ్రి పూర్తి చదువును చదువుతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను పవిత్రతా సాగరుణ్ణి. మిమ్మల్ని కూడా అలాగే చేస్తాను. అర్ధకల్పం మనం పవిత్రంగా ఉండేవారమని మీకు తెలుసు. బాబా మేము పవిత్రంగా ఉండి తప్పకుండా పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతామని తండ్రితో ప్రతిజ్ఞ చేశారు. ఎంత గొప్ప తండ్రి! భలే సాధారణ శరీరమే కావచ్చు, కానీ ఆత్మీక నశ ఎక్కుతుంది కదా. పవిత్రంగా చేసేందుకు తండ్రి వచ్చారు. మీకు వికారాలు వశమవుతూ వేశ్యాలయంలో వచ్చి పడ్డారని తండ్రి చెప్తూ ఉన్నారు.
మీరు సత్యయుగంలో పవిత్రంగా ఉండేవారు. ఈ రాధాకృష్ణులు పవిత్ర రాకుమారీలు కదా. రుద్రమాలను కూడా చూడండి, విష్ణుమాలను కూడా చూడండి. రుద్రమాలయే విష్ణుమాలగా అవుతుంది. వైజయంతి మాలలో వచ్చేందుకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మొదట నిరంతరం తండ్రిని స్మృతి చెయ్యండి. మీ సమయాన్ని వృధా చేయకండి. గవ్వల వెనక కోతులుగా అవ్వకండి. కోతులు శనగలు తింటాయి. తండ్రి మీకు రత్నాలను ఇస్తూ ఉన్నారు. ఇంకా మీరు గవ్వల వెనక శనగల వెనక వెళితే మీ గతి ఏమవుతుంది? రావణుని జైలులకి వెళ్తారు. తండ్రి వచ్చి రావణు జైలు నుంచి విడిపిస్తూ ఉన్నారు. వారు చెప్తూ ఉన్నారు, దేహ సహితంగా దేహ సంబంధాలను బుద్ధి ద్వారా త్యాగం చేయండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. నేను కల్పకల్పము భారతదేశంలోనే వస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. భారత్వాసులైన పిల్లలను విశ్వ కిరీటధారులైన రాకుమారీలుగా చేస్తాను. ఎంత సహజంగా చదివిస్తారు. 4-8 గంటలు కూర్చోండి అని కూడా చెప్పరు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే మీరు పతిత్ నుండి పావనంగా అవుతారు. వికారాలలోకి వెళ్ళే వారిని పతితులని అంటారు. దేవతలు పావనులు కనుక వారు మహిమ చేయబడతారు. అది వికారాల సుఖము, అల్పకాల క్షణభంగుర సుఖమని తండ్రి చెప్తారు. కాకిరెట్టతో సమానమైన సుఖమని సన్యాసీలు సరిగ్గా చెప్తారు. కానీ దేవతలకు ఎంత సుఖం ఉంటుందో వారికి తెలియదు. దాని పేరే సుఖధామము, ఇది దుఃఖధామము. ఈ విషయాలను గురించి ప్రపంచంలోనే వారెవ్వరికీ తెలియదు. తండ్రే కల్పకల్పము వచ్చి అర్థం చేయిస్తారు. ఆత్మాభిమానిగా చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి మీరు ఆత్మలు, దేహం కాదు. దేహానికి మీరు యజమానులు. దేహము మీ యజమాని కాదు. 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు మీరు తమో ప్రధానంగా అయిపోయారు. మీ ఆత్మ మరియు శరీరము రెండూ పతితమైపోయాయి. దేహాభిమానులుగా అవ్వడం వల్ల మీ ద్వారా పాపాలు జరిగాయి. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. నాతో పాటు తిరిగి ఇంటికి రావాలి. ఆత్మ మరియు శరీరము రెంటినీ పావనం చేసేందుకు తండ్రి చెప్తూ ఉన్నారు. మన్మనాభవ, తండ్రి మిమ్మల్ని రావణుని నుండి అర్ధకల్పము స్వతంత్రం ఇప్పించారు. ఇప్పుడు మళ్ళీ స్వతంత్రాన్ని ఇప్పిస్తూ ఉన్నారు. అర్ధకల్పం మీరు స్వతంత్రంగా రాజ్యం చేయండి. అక్కడ 5 వికారాల మాటే ఉండదు. ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరించి శ్రేష్టంగా అవ్వాలి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మాలో ఇంకా ఎంతవరకు వికారాలు ఉన్నాయి? తండ్రి చెప్తూ ఉన్నారు, ఒకటేమో సదా నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. ఎటువంటి యుద్ధాలు జగడాలు కూడా చేయరాదు. లేకుంటే మీరు పవిత్రంగా ఎలా అవుతారు? మీరు పురుషార్థం చేసి మాలలో కూర్చోబడేందుకే ఇక్కడికి వచ్చారు. పాస్ అవ్వాలంటే మాలలో కూర్చోబడలేరు. పాస్ అవ్వకుంటే కల్పకల్పము చక్రవర్తి పదవిని పోగొట్టుకుంటారు. తర్వాత చివర్లో చాలా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. ఆ చదువులో కూడా రిజిస్టర్ ఉంటుంది. లక్షణాలను కూడా చూస్తారు. ఇది కూడా చదువే. ఉదయమే లేచి మీరు స్వయమే ఈ చదువు చదువుకోండి. పగటిపూట కర్మలు చేయాల్సిందే. తీరిక దొరకదు. భక్తి కూడా మనుషులు ఉదయమే లేచి చేస్తారు. ఇది జ్ఞాన మార్గము. భక్తిలో కూడా పూజ చేస్తూ బుద్ధిలో ఎవరో ఒక దేహదారి స్మృతి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీరు తండ్రి స్మృతి చేస్తారు. కానీ వ్యాపారము మొదలైన స్మృతిలోకి వచ్చేస్తాయి. ఎంతెంత తండ్రి స్మృతిలో ఉంటారో అంత పాపాలు సమాప్తమవుతూ ఉంటాయి. పిల్లలు మీరు పురుషార్థం చేస్తూ పూర్తి పవిత్రమైనప్పుడే ఈ మాల తయారవుతుంది. పూర్తి పురుషార్థం చేయలేదంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. బాగా యోగం చేసి చదువుకొని తమకు సంబంధించినదంతా భవిష్యత్తు కొరకే బదిలీ చేస్తే ప్రతిఫలం భవిష్యత్తులో లభిస్తుంది. ఈశ్వరార్థంగా ఇస్తే దాని ఫలితం తర్వాత జన్మలో లభిస్తుంది కదా. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ప్రత్యక్షంగా వచ్చి ఉన్నాను. ఇప్పుడు మీరేం చేసినా మీ కొరకే చేసుకుంటారు.
మనుషులు చేసే దాన పుణ్యాలు పరోక్షమైనవి. ఈ సమయంలో మీరు తండ్రికి చాలా సహయోగం చేస్తారు. ఈ ధనమంతా సమాప్తమైపోతుందని మీకు తెలుసు. దీనికి బదులు తండ్రికి ఎందుకు సహయోగం చేయరాదు? తండ్రి రాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తారు? ఏ సైన్యము లేదు, ఏ ఆయుధాలు లేవు, అంతా గుప్తమే. కన్యకు కొందరు గుప్తంగా వరకట్నం ఇస్తారు. పెట్టెను మూసేసి తాళం చెవి చేతికిస్తారు. కొంతమంది చాలా చూపించుకుంటారు, కొందరు గుప్తంగా చేస్తారు. తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, మీ అందరూ నా ప్రేయసీలు, మిమ్మల్ని విశ్వాధికారులుగా చేసేందుకే వచ్చారు. మీరు గుప్తంగా సహయోగం చేస్తారు. ఇది ఆత్మకు తెలుసు. ఏ బాహ్య ఆడంబరము లేదు. ఇది వికారీ పతిత ప్రపంచము. సృష్టి వృద్ధి అవ్వనే అవ్వాలి. ఆత్మలు పైనుండి రానే రావాలి. జన్మల సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఈ లెక్కలో ధాన్యము చాలదని కూడా చెప్తారు. ఇది ఆసురీ బుద్ధి. పిల్లలు, మీకు ఇప్పుడు ఈశ్వరీయ బుద్ధి లభించింది. భగవంతుడు చదివిస్తూ ఉన్నారు అంటే వారిని ఎంత గౌరవించాలి, ఎంతగా చదవాలి. కొంతమంది పిల్లలకి చదువుపై అభిరుచినే ఉండదు. పిల్లలు మీ బుద్ధిలో మేం బాబా ద్వారా కిరీటధారి రాకుమారీలుగా అవుతున్నాము అని ఉండాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, నా మతానుసారం నడుచుకోండి, తండ్రి స్మృతి చెయ్యండి. క్షణక్షణము మేము మర్చిపోతామని అంటారు. మేము పాఠం మర్చిపోతామని విద్యార్థి అంటే టీచర్ ఏమి చేయగలరు? స్మృతి చేయకుంటే వికర్మలు వినాశం అవుతాయి. వినాశం అవ్వవు కదా. టీచరు అందరిపైన కృప లేక అలాగే పాస్ అయిపోని అని ఆశీర్వదిస్తారా? ఇక్కడ ఆశీర్వాదము లేక కృప మాటనే లేదు. తండ్రి చదవమని చెప్తారు. వ్యాపారాలు మొదలైనవా చేయండి, కానీ తప్పకుండా చదవాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇతరులకు కూడా దారి తెలపండి. మనస్సును ప్రశ్నించుకోవాలి. మేము ఎంత తండ్రి సేవ చేస్తూ ఉన్నాము, ఎంతమందిని మా సమానంగా తయారు చేస్తాము. త్రిమూర్తి చిత్రాన్ని ఎదురుగా ఉంచారు. వీరు శివబాబా, ఇతను బ్రహ్మ. ఈ చదువు ద్వారా ఇలా తయారవుతారు. మరలా 84 జన్మల తర్వాత ఇలా అవుతారు. శివబాబా బ్రహ్మ, వీరు శివబాబా, ఇతను బ్రహ్మ. ఈ చదువు ద్వారా ఇలా అవుతారు. శివబాబా బ్రహ్మ శరీరంలో ప్రవేశించి బ్రాహ్మణులను ఇలా తయారు చేస్తూ ఉన్నారు. మీరు బ్రాహ్మణులు అయ్యారు. ఇప్పుడు మీ మనస్సుని మీరే, మేము పవిత్రమయ్యామా, దైవీ గుణాలను ధారణ చేశామా, పాత దేహాన్ని మర్చిపోయామా ప్రశ్నించుకోండి. ఈ శరీరము ఒక పాత చెప్పు కదా. ఆత్మ పవిత్రమైపోతే దేహం కూడా ఫస్ట్ క్లాస్దే దొరుకుతుంది. ఈ పాత శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని ధరిస్తారు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఈరోజు పాత చెప్పులో ఉన్నాము, రేపు దేవతలుగా అవ్వాలనుకుంటున్నాము. బాబా ద్వారా భవిష్య అర్ధకల్పానికి విశ్వానికి కిరీటధారి రాకుమారులుగా అవుతారు. మన రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. కాబట్టి తండ్రి శ్రీమతానుసారం నడుచుకోవాలి కదా. మేము ఎంతసేపు స్మృతి చేస్తూ ఉన్నాము, ఎంతవరకు స్వదర్శన చక్రధారులుగా అయ్యి ఇతరులను తయారు చేస్తూ ఉన్నాము. స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎవరు చేస్తారో వారే పొందుతారు. తండ్రి ప్రతిరోజు చదివిస్తారు. అందరి వద్దకు మురళి వెళ్తుంది. అచ్చా, మురళి దొరక్కపోయినా 7 రోజుల కోర్స్ అయితే లభించింది కదా. బుద్ధిలోకి జ్ఞానం వచ్చేసింది. ప్రారంభంలో బట్టి జరిగింది. కొందరు పక్కాగా, కొందరు కచ్చాగా తయారయ్యారు. ఎందుకంటే మాయా తుఫాన్ కూడా వస్తూ ఉంటుంది. 6-8 నెలలు పవిత్రంగా ఉండి మళ్ళీ దేహాభిమానంలోకి వచ్చి హత్య చేసుకుంటారు. మాయ చాలా శక్తిశాలి. అర్ధకల్పం మాయతో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఓడిపోతే మీ పదవి పోగొట్టుకుంటారు. నెంబర్ వారుగా చాలా పదవులు ఉంటాయి కదా.
కొందరు రాజారాణి, కొందరు మంత్రులుగా, కొందరు ప్రజలుగా, కొందరు వజ్రవైడూర్యాల మెహళ్ళు ఉంటాయి. ప్రజల్లో కూడా కొంతమంది చాలా ధనవంతులుగా ఉంటారు. వజ్రవైడూర్యాల మెహళ్ళు ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, ప్రభుత్వం ప్రజల నుండి అప్పులు తీసుకుంటుంది కదా. కాబట్టి ప్రజలు షావుకార్లా లేక రాజుల? అంధకార నగరము ఇది ఇప్పటి విషయాలే. పిల్లలైన మీరు మేము విశ్వానికి కిరీటధారి రాకుమారులుగా అయ్యేందుకు చదువుకుంటున్నామనే నిశ్చయం ఉండాలి. ఆ కళాశాలలో చదివేవారు మేం బ్యారిస్టర్గా లేక ఇంజనీర్గా అవుతామని ఎప్పుడైనా మర్చిపోతారా? కొందరు నడుస్తూ నడుస్తూ మాయా తుఫాన్లు రావటం వల్ల చదువు వదిలేస్తారు. తండ్రి తన పిల్లలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు బాగా చదువుకుంటే మంచి పదవి పొందుతారు. తండ్రికి మర్యాద గౌరవం ఇవ్వండి. మీరు అటువంటి చెడు పనులు చేస్తే తండ్రి పేరు చెడిపేస్తారు. సత్యమైన తండ్రిని, సత్యమైన టీచర్ను, సద్గురువును నిందింపచేయువారు శ్రేష్ఠ పదవి పొందలేరు. మీరు ఇప్పుడు వజ్ర సమానంగా అవుతూ ఉన్నారు కనుక గవ్వల వెనుక పడరాదు. బాబాకు సాక్షాత్కారమైన వెంటనే గవ్వలను వదిలేశాడు. 21 జన్మలకు చక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే ఇదంతా ఏం చేసుకోవాలి అని తన సర్వస్వము ఇచ్చేశాడు. మనం విశ్వచక్రవర్తి పదవి తీసుకుంటామని, ఇదంతా వినాశమయ్యేదని కూడా మీకు తెలుసు. ఇప్పుడు చదువుకుంటే టూ లేట్ అయిపోతుంది. చదువుకోకుంటే పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. పిల్లలకు మీకు సాక్షాత్కారం అవుతాయి. మీరు నన్ను ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. ఇప్పుడు నేను పతిత ప్రపంచంలోకి మీ కొరకు వచ్చాను. పావనంగా అవ్వండి అని పిల్లలైన మీకు చెప్తూ ఉన్నాను. నేను ఇంత చెప్తూ ఉన్నా మీరు పదే పదే మురికి కూపంలో పడతారు. నేను మృత్యువును అందరినీ తీసుకువెళ్తాను. స్వర్గంలోకి వెళ్ళేందుకు తండ్రి వచ్చి మార్గం చెప్తూ ఉన్నారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఇది అనంతమైన జ్ఞానము. కల్పకృతం చదువుకున్నవారే వచ్చి చదువుకుంటారు. అది కూడా సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తున్నారని, ఏ భగవంతుని కలుసుకునేందుకు ఇంత భక్తి చేశామో వారే ఇక్కడకు వచ్చి చదివిస్తున్నారనే నిశ్చయం కలగాలి. అటువంటి భగవంతుడైన మన తండ్రి వచ్చి కలుసుకోవాలి. నిశ్చయం పక్కాగా ఉంటే ఎంతో ఉల్లాసంగా పరిగెత్తుకొని వచ్చి కలుసుకుంటారు. ఇందులో మోసం ఏదీ లేదు. చాలామంది పవిత్రంగా ఎవ్వరూ చదువుకోరు. బాబా వద్దకు వెళ్దాం పదా అని మోసంతో విహారయాత్రకు వచ్చినట్లు వస్తారు. పిల్లలైన మీకు మీ రాజధాని గుప్తంగా స్థాపన చేయాలని తండ్రి చెప్తూ ఉన్నారు. పవిత్రులుగా అయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఈ రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే చదివిస్తూ ఉన్నారు. మిగిలినవన్నీ హఠయోగాలు. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. అనంతమైన తండ్రి ద్వారా విశ్వానికి కిరీటధారి రాకుమారునిగా అయ్యేందుకు వచ్చాననే నష ఉండాలి. అంతేకాక శ్రీమతాన్ని కూడా అనుసరించాలి. మాయ ఎటువంటిదంటే బుద్ధి యోగాన్ని తెంచేస్తుంది. తండ్రి సర్వసమర్థులు, మాయ కూడా సమర్థమైనదే. అందుకే అర్ధకల్పం రామరాధ్యము, అర్ధకల్పం రావణరాధ్యము. ఈ విషయాలు కూడా ఎవరికీ తెలియదు. मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा का याद प्यार गुड మార్నింగ్ డబల్ నమస్తే. ధారణ: మేము ఈరోజు చదువుకుంటున్నాము. రేపు కిరీటధారులై రాకుమారులు రాకుమారీలుగా అవుతాము. సదా నష ఉండాలి. అందుకు తగిన పురుషార్థం చేస్తూ ఉన్నామా? తండ్రిని గౌరవిస్తూ ఉన్నామా? చదువుపై అభిరుచి ఉందా? స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. తండ్రి కర్తవ్యంలో గుప్త సహాయకులుగా అవ్వాలి. భవిష్యత్తు కొరకు మీ బ్యాగేజ్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గవ్వల వెనక సమయాన్ని పోగొట్టుకోక
వజ్ర సమానంగా అయ్యే పురుషార్థం చేయాలి. వరదానము: మనస్సు బుద్ధిని మన్మథం నుండి విడుదల చేసి సూక్ష్మవతనాన్ని అనుభవం చేసే డబల్ లైట్ భవ. కేవలం సంకల్ప శక్తి అంటే మనస్సు మరియు బుద్ధిని సదా మన్మథం నుండి ఖాళీగా ఉంచుకుంటే ఇక్కడ ఉంటూ కూడా వతనం యొక్క అన్ని దృశ్యాలను ఎలాగైతే ఈ ప్రపంచంలోని ఏదైనా దృశ్యము ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా అనుభవం చేస్తారు. ఈ అనుభూతి కొరకు మీపై ఎలాంటి బరువును ఉంచుకోకూడదు. బరువంతా తండ్రికి ఇచ్చేసి డబల్ లైట్గా అవ్వండి. మనస్సు బుద్ధి ద్వారా సదా సంకల్పాల భోజనాన్ని తీసుకోండి. ఎప్పుడూ కూడా వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాల అశుద్ధమైన భోజనం చేయకుండా ఉంటే బరువు నుండి తేలికగా అయ్యి ఉన్నతమైన స్థితిని అనుభవం చేయగలుగుతారు. స్లోగన్: వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టండి, శుభ భావనల స్టాక్ను నింపుకోండి. అచ్చా. ఓం శాంతి. प्यारे प्यारे वतन उड़ चले हम आज। प्यारे प्यारे वतन उड़ चले हम आज मेरे बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास। उड़ चले हम आज, प्यारे प्यारे वतन उड़ चले हम आज मेरे बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास। मन में लगन और प्रीत में मगन, मन में लगन और प्रीत में मगन चले बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास। कितनी खुशियाँ भरी आज राहों में है, दिव्य दुनिया समाई निगाहों में है। कितनी खुशियाँ